ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం, జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. మరలా చెప్తున్నాం, ఇదే పని మేము చేస్తుంటే, ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జెండాలు కట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకెందుకులే పోనీ నేను వదిలేస్తుందా, చర్యలు తీసుకుంటుందా? వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది. అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే, అలాంటి కార్యక్రమాలను మేము కూడా ప్రారంభం చేస్తే ఆ రోజు మీరు కూడా ఆ రోజు మేము చేసిన దానికి మన చర్యకి వాళ్ళు ప్రతిచర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి, అర్హత, అధికారం మీకు ఉండదని కూడా గుర్తుంచుకోండి. ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే, ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది పలికినట్టే లెక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో, అసత్యపు హామీలతో, ఈవీఎంలతో, రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు, ఉంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు, భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా, భవిష్యత్తులో జరగకుండా చూడవలసిందిగా, అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు ఇది ప్రజల పార్టీ. ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకొక పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఇది. ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది. ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది. ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది. మా పార్టీ లక్ష్యం వేరు, ఆశయం వేరు. కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ. మా ప్రజలే మా పార్టీకి నాయకులు. 6,50,000 సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే 25 మంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే 6.5 లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇన్ని మేనేజ్ చేసిన, ఇన్ని అసత్యపు హామీలు ఇచ్చిన, ఈవీఎంలు మేనేజ్ చేసిన, అసత్యపు హామీలు ఇచ్చిన, అమలుగానే హామీలు ఇచ్చిన, మోసపోరుతూ మాటలు చెప్పినా అవి ఏమి నమ్మకుండా 6,50,000 పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు. అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు 16 నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికించినాడు. ఏ పదవి లేనప్పుడు, ఎవరు రానప్పుడు, ఆ రోజే 16 నెలలు జైల్లో పెడితేనే 1.5 సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికించిన వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా? పార్టీ కేడర్ భయపడతారా?
పార్టీ నాయకత్వం భయపడుతుందా? ఎందుకు భయపడతారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులను అడ్డుపెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు, ప్రారంభంలోనే నిలుస్తుంది. ఎవరు భయపడడం లేదు, అందరూ రెడీగా ఉన్నారు. ఏం చేస్తా చేయబ్బా, నువ్వు మహా చేయగలిగితే అరెస్టే కదా, అరెస్ట్కి మించి నువ్వు చేయగలిగింది ఏముంది, ప్రిపేర్ అయి ఉన్నావు అనేటువంటి భావంతో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు గోదానుకు ఎవరు కూడా ఆలోచన చేయరు. భయపడే పార్టీ ఇప్పటికీ కాదు, ఇప్పటికీ కాదు. చాలామంది మీద తప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. అధికారులను అడ్డుపెట్టి యుద్ధం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చెప్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా 70-80% పూర్తి చేసింది ఒక టన్నుల రాజశేఖర రెడ్డి గారు. 2 టన్నులు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 3-4 కిలోమీటర్లే చంద్రబాబు కాలంలో కనుకమల కాలంలో ఇది జరిగే పని. మొత్తం 15 లక్షల ఇండ్లకు నీరు, 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే పెద్ద ప్రాజెక్టు కేవలం R&R ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇస్తే 3 నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయచ్చు. మనం 3 నెలలు చాలు. R&R ప్యాకేజ్ ఇచ్చి 300 కోట్లు చిన్న రిపేర్స్ పెడితే చాలు, కాలువలు పెడితే చాలు. అది చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 90% ఇద్దరు మహానేత మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు. ఈ ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల జిల్లాలకి తాగునీరును, ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ గారు. 90% అబౌవ్. కేవలం ఆ పెయింట్ కొట్టి మనం ఇల్లంతా కట్టారు, ఫ్లోరింగ్ వేసారు, అన్నీ వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే. పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే. ఇల్లు పూర్తి గృహప్రవేశం చేయొచ్చు. ఆ పెయింట్ కొట్టడానికి కూడా నిధులు కేటాయించకపోతే మేమేం చేయాలి? తప్పకుండా చెప్పాం కదా. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పోరాట పట్టును నేర్చుకున్నవాడే, పోరాటాలతో సిద్ధపడ్డవాడే. కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అన్నిటికీ తప్పకుండా జరుగుతాయి. మేమందరం కూడా మా ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించినప్పుడు పార్టీ మొత్తం అతను కలిగి ఉంటుంది.